ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, ఇద్దరు స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం ఇది బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులేవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ధను రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ధను రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో రాహు గ్రహం అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తుంటాడు. మీరు ఏ పని మొదలుపెట్టినా ఇంటిలోని వారు, బయట వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వ్యవసాయ స్థలంలో ఎక్కడ మీరు వృత్తి కోసం ఏదో వృత్తి, బతకడం కోసం ఏదో వృత్తి చేస్తూ ఉన్నారో ఆయా ప్రదేశాల్లో మీకంటే ఉన్నత వాళ్ళు, మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, పై అధికారులు, సమానంగా ఉన్నవారు, కింద వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విధమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు ధైర్యంగా మరొక ముందుకు పోవడానికి అవకాశం కలుగుతుంది ఈ రాహు వలన. ఇకపోతే ఇదే ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అంటారు. ఇది కొంచెము దీని సుఖస్థానం అని కూడా అనుకుంటారు. చతుర్థ స్థానాన్ని ఇక్కడ తల్లి గారి విషయంలోను, విద్య విషయంలో వెనకబడటం, భూమి, గృహ, వాహనాలు, మన స్వభావం విషయాల్లో అన్నీ కూడా కొంచెం భిన్నమైనటువంటి, అంటే మనకి ప్రతికూలంగా ఉండేటటువంటి ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి ఈ శని భగవానుడు అర్ధాత్మ శని వలన. ఇకపోతే 5వ స్థానంలో కుదిరి యొక్క సంచారము 20 రోజుల పాటు జరుగుతుంది. ఇది సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇకపోతే 6వ స్థానంలో ఇదే కుజుడు 10 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అదే 6వ స్థానంలో రవి కూడా 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో రవి 15 రోజులు, కుజుడు 15 రోజులు. ఈ 6వ స్థానంలో వీరు ఇద్దరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అనుకూలమైన ఫలితాలు అంటే ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు ఉన్నట్టయితే తీర్చగలుగుతారు. మీరే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో మంచి పని కోసం, గృహం కొనుక్కోవటం, వాహనం కొనుక్కోవటం, లేదా కారు కొనుక్కోవటం, ఏదో ఒక లేదా మీ పిల్లలు ఉన్నత విద్య కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మీకు రుణం లభిస్తుంది, తప్పకుండా అందరూ విజయం సాధిస్తారు. ఈ విధమైన ఫలితాన్ని రవి ఒక 15 రోజులు, కుజుడు ఒక 10 రోజులు మీకు అందిస్తూ ఉన్నారు. ఇంకా సప్తమ స్థానంలో గురువు ఒక రోజు అంటే పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు, కానీ తీసుకోవాలి. ఒక రోజులో ఎన్నో అద్భుతాలు జరగవచ్చు, కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుందాం. 7వ స్థానంలో ఉన్నప్పుడు గురువు మనకి ఒక్కరోజు భార్యాభర్తల మధ్య అనుకూలత, పెళ్లి కావలసిన వారి పెళ్లి కుదరటమో, పెళ్లి జరగటమో, పెళ్లికి సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటాయి. అదే గురువు మళ్ళీ 29 రోజుల పాటు అష్టమంలో సంచారం చేస్తున్నారు. ఈ అష్టమంలో సంచారం చేసే రోజుల్లో ఆ గురువు ఏంటంటే ఆ మనకి పెద్ద దుఃఖాన్ని కలుగుతుంది. మనకు తెలిసిన వారు, ఆస్తులో, బంధువులు ఎవరో చనిపోయారనే దుర్వార్త వినటము,
ధన నష్టం జరగడం, అవమానాలు, పరాభవాలు ఇవన్నీ పద్ధతి జరుగుతుంది ఆ 8వ స్థానంలో 29 రోజులు కూడా. అలాగే శుక్రుని యొక్క సంచారం 7వ స్థానంలో 7వ స్థానంలో 8 రోజులు, 9వ స్థానంలో 22 రోజులు. ఈ రెండు స్థానాల్లోనూ కొంచెం అద్భుతమైనటువంటి ఫలితాలనే మనకి ఇవ్వబోతున్నారు. 8వ స్థానంలో ఉన్న ధనలాభం, సన్మానాలు, సత్కారాలు జరిగితే ఇక్కడ 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మనకి శుభ ఫలితాలు అన్ని ఇస్తూ ఉన్నారు. 8వ స్థానంలో వచ్చే కూడా ఎవరో మన బంధువులు కొంచెం ఆపదలోనో ఐసీయూలోనో ఉన్నారనుకుంటున్నాం చూడండి, వారందరికీ కూడా ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదే శుక్రుడు. మొత్తం మీద శుక్రుడు మీకు చెప్పాలి అన్నట్టయితే 7వ స్థానంలో 8 రోజులు కనుక్కోవడానికి ఫలితాలు ఇవ్వరు, కానీ 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే 22 రోజుల పాటు 7వ స్థానంలో ఉన్నారు. అక్కడ మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి అదే బుధుడు 8 రోజులు 8వ స్థానంలో వచ్చారు. 8వ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అదే బుధుడు. కాబట్టి ఈ ఇక రవిని తీసుకున్నట్టయితే మిగతా 15 రోజుల పాటు మనకి ఆరో స్థానంలో ఉన్నారు కదా, ఆయన కూడా 16వ తారీఖు 7వ స్థానంలో వస్తున్నారు. అక్కడికి వచ్చాక భార్యాభర్తల మధ్య అనుకూలమైన పరిస్థితి లేకుండా ఉండటము, జాయింట్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బంది పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. ఈ కేతు గ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి కాదు. 9వ స్థానంలో ఉంటాయి. అంటే వాహన సౌఖ్యం తగ్గటము, దైవభక్తి తగ్గటము, తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడం, లేకపోతే వారేమన్నా ఇబ్బంది పెట్టడం, ఏదో మొత్తం మీద తండ్రి గారి విషయంగా కొన్ని చికాకులు ఉన్నాయి, పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మనకి మొత్తంగా వీరికి రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి పెద్దగా కొన్ని గ్రహాలు పాక్షికంగా అంటే కుజుడు ఒక పాక్షికంగా కుజుడు అనుకూలంగా ఉంది, రవి పాక్షికంగా, అలాగే కుజుడు పాక్షికంగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతినిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారే అవకాశం శుభం భూయాలు. ఎన్ని నిమిషాలు వచ్చింది? 3 రాశులలో శని సంచారాన్ని 7.5 అంటారు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు కొంతకాలం గడిచింది, ఇంకా కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే ధన వ్యయం అండి, ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ధన నష్టం అంటే ఏంటి? పరస కొట్టేశాడు ఎవడో, లేకపోతే మాయ మాట చెప్పాడు, మీసాలు పెట్టుబడి పెట్టించాడు, అప్స్కాండెడ్ అయిపోయాడు వాడు, చాలా విధంగా నష్టం రావటం. లేదా ఏదో కొన్నారు, ఏదో దానివల్ల లాభం వస్తుందని, దానివల్ల లాభం రాకపోగా నష్టం రావచ్చు. ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము జరుగుతూ ఉంటుంది. శత్రు భయము, అలాగే మనోవిచారము. కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడుతుంటాయి. దుర్మార్గులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 830 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 830 కోట్ల జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గులు అనే వాడికి కాలం కలిసి రావాలి కదండి. కొంతమందికి వెంటనే శిక్ష దొరికిపోయి వెంటనే శిక్ష పడుతుంది. కొంతమందికి ఈ కాలం వచ్చినప్పుడు అది పురువయ్యి, అంటే రుజువయ్యి, వాడు చేసినటువంటి నేరం రుజువయ్యి వాడికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ శని భగవానుడు 7.5లో ఏ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వీరికి పూర్తి అనుకూలమైన గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు 1, రాహు 1, 2 గ్రహాలు మనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మిగతావన్నీ కొంచెం పాక్షికంగా, కొన్ని పూర్తిగా వ్యతిరేకంగా, కొన్ని పాక్షికంగా అనుకూలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత 2-3 గ్రహాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒకరు యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి జాతకుడికి కూడా ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఇది సర్వసహజం. కాబట్టి మనం ప్రతినిత్యము కూడా ఈ నవగ్రహాలు మనం చెప్పుకుంటున్నాం, 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే చెబుతూనే ఉంటాను. మీరు వింటూనే ఉండండి, ఆచరిస్తూ ఉండండి. వింటూనే ఉండడం కాదు కావాల్సింది, వింటూనే ఉండండి, ఆచరించండి. ఆచరిస్తే మీకే శుభం. ఎందుకంటే
మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారి అది దోషం తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా రోజు ఆ నవగ్రహ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.